హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ నేర్చుకుందామండి. సో ఇవి ఏ ఎగ్జామ్కైనా, మీరు డిగ్రీ లెక్చరర్స్ తీసుకోండి, ఎస్ఐ ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ ఎగ్జామ్స్, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీపీఎస్సి యాజ్ వెల్ యాజ్ టీఎస్పీఎస్సి అన్నిటికీ యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎముకలు వంగటం ఎముకలు వంగటం తాగే నీటిలో దేని వల్ల కలుగుతుంది? ఫ్లోరైడ్ అండి. సో ఫ్లోరైడ్ వల్ల ఎముకలు అనేవి వంగిపోవడం జరుగుతుంది. భారతదేశ హరిత విప్లవ పితామహుడైన ఎర్నెస్ట్ బొర్లాగ్ స్వంత దేశం ఏది? అమెరికా. ఎక్కువ మందికి ఉండే రక్త వర్గం ఏది? సో చాలా మందికి బి గ్రూప్ ఎక్కువగా ఉంటుందండి. ఇనుము ఎక్కువగా ఉండేది. ఇనుము ఎందులో ఎక్కువగా ఉంటుంది? ఆకుకూరల్లో ఇనుము ఎక్కువ ఉంటుందండి, ఐరన్. రిషికేష్ దేనికి ప్రసిద్ధి? సూక్ష్మ జీవి నాశకాలకు రిషికేష్ ప్రసిద్ధి అండి. ఇంటర్నెట్ ఆవిష్కర్త ఎవరు? సో లీనార్డ్ క్లైన్ రాక్ అండి. లీనార్డ్ క్లైన్ రాక్. నెక్స్ట్, పైనాపిల్కి వృక్ష శాస్త్ర పేరు ఏంటి? బెర్రీ. సో పైనాపిల్ వృక్ష శాస్త్ర పేరు బెర్రీ. సో కంప్యూటర్లో ఉండే శాశ్వత జ్ఞాపక శక్తి ఏది? కంప్యూటర్లో ఉండే శాశ్వత జ్ఞాపక శక్తి రామ్ అండి, రీడ్ ఓన్లీ మెమరీ అంటారు. సో ఎందుకంటే మనం ఎప్పుడు కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఇందులోని మెమరీ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇందులోని ఏమైతే డేటా సేవ్ అయి ఉంటుందో సో ఆ డేటా అనేది ఎరేస్ కాదు. నెక్స్ట్, ఇంటర్నెట్ ద్వారా ఏమేం చేయవచ్చు? ఈమెయిల్స్ పంపవచ్చు, వెబ్ పేజీలు చూడవచ్చు, సర్వర్కి కలపవచ్చు, 3 చేయొచ్చు. బంగారు విప్లవం దేనికి సంబంధించింది? సో బంగారు విప్లవం అనేది తోటల పెంపకం గురించి సంబంధించిందండి. నెక్స్ట్, సో బంగారు విప్లవం అనేది తోటల పెంపకం గురించి అండి. గ్యాస్ అనేది ఏంటి? గ్యాస్ అనున్నది ఏమిటి? సో గ్యాస్ అనేది సూపర్ కూల్డ్ లిక్విడ్ అంటారండి. నెక్స్ట్, పొడి మంచు. పొడి మంచు అనేది ఘన రూపంలో ఉన్న CO2ని పొడి మంచు అంటారండి, డ్రై ఐస్. మద్యం, ఆల్కహాల్ దేనిలో ఎక్కువగా ఉంటుంది? బ్రాందీలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్, వేప చెట్టు మీద ఏ దేశానికి సర్వాధికారాలు పేటెంట్స్ ఉన్నాయి? సో వేప చెట్టు మీద వచ్చేసి ఏ దేశం సర్వాధికారాలు అంటే ఇండియాకి అండి. కంప్యూటర్ సిపియులలో అనుబంధం కాని భాగం ఏది? అడ్రస్ రిజిస్టర్స్ అనేవి కంప్యూటర్ సిపియులో అనుబంధం కాదండి. ఎలక్ట్రోమీటర్ దేన్ని కొలుస్తుంది? విద్యుత్ శక్తిని కొలుస్తుందా అండి. బలం కోసం క్రీడాకారులు తీసుకునేది ఏది? సో బలం కోసం గ్లూకోజ్ తీసుకుంటారండి. ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ను దేంతో తయారు చేస్తారు? ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ను టంగ్స్టన్తో తయారు చేస్తారు. ఆహారంలో అధిక భాగం ఉండేవి ఏంటివి? పిండి పదార్థాలు. నెక్స్ట్, ధ్వని తరంగాలు దేనిలో ప్రసారం కావు? ధ్వని తరంగాలు దేనిలో ప్రసారం కావంటే శూన్యంలో అండి. వంట గ్యాస్కి శాస్త్రీయ పేరు? బ్యూటేన్. క్లోరోఫామ్ దేనికి ఉపయోగిస్తారు? సో క్లోరోఫామ్ వచ్చేసి మందుల్ని మత్తుపరచడానికి ఉపయోగిస్తారండి. ఇవి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.